హాయ్, నేను మీ భరద్వాజ్. వెల్కమ్ టు టెంపుల్ ట్రావెల్ అండ్ గ్రీన్ అడ్వెంచర్స్. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనకాపల్లి జిల్లా ఏటికొప్పాక అనే గ్రామం వచ్చామండి. ఇదొక మీరు వెనకాల చూస్తూ ఉన్నారు, వెనకాల ఫారెస్ట్ ఉంది. ఈ ఫారెస్ట్ లోకి మనం వచ్చామంటే ఈ ఫారెస్ట్ లో ఉన్న ఈ విలేజ్ ఇది. ఈ ఊర్లో ఉన్న ఏటికొప్పాకలో ఉన్న ప్రసిద్ధం ఏంటంటే ఏటికొప్పాక అంతా ఊరంతా కూడా లక్క బొమ్మలు తయారు చేస్తారండి. ఈ లక్క బొమ్మలు తయారు అనేది దాదాపు ఒక 200 సంవత్సరాల చరిత్రగా చెబుతున్నారన్నమాట. అలాగే ఇది మామూలుగా వాడే చెక్కతో ఈ బొమ్మలని తయారు చేయరండి. మామూలు టేక్ కానీ అలాంటి దాంతో తయారు చేయరండి. ఈ యొక్క మన్యంలో ఈ యొక్క అడవిలో దొరుకుతున్న అంకుడు చెట్టు అన్న ఒక చెట్టు నుంచి తీసిన ప్రత్యేకమైన ఆ చెట్టు నుంచి వచ్చిన ఆ ఏదైతే కొమ్మలు ఉన్నాయో దాన్ని కర్రలుగా మార్చి ఆ కొండ మీద నివసించే గిరిజనులు వీళ్ళకి వచ్చి ఈ యొక్క సొసైటీ, ఇది ఇప్పుడు ప్రెసెంట్ ఇక్కడ సొసైటీ అండి. ఇదే అతిపెద్ద బొమ్మలు ఇక్కడ ఏటికొప్పాకలో లక్క బొమ్మలు తయారు చేసే అతిపెద్ద సొసైటీ ఇదేనండి. ఈ ప్రాంతాన్ని తీసుకొచ్చి ఇక్కడ వీళ్ళ దగ్గర కనీసం 80 కర్రలు కాడికి ఇక్కడ వీళ్ళకి అమ్ముతారన్నమాట. ఈ 80 కర్రలు ఉన్న వాళ్ళు మాత్రమే వీళ్ళు కొంటారన్నమాట. ఆ 80 కర్రలతో రకరకాల క్వాలిటీస్ ఉంటాయంట. అసలు ఆ విశేషాలు ఏంటో, ఈ కర్రల తయారీ ఎలా ఉందో దాని గురించి మనం తెలుసుకుందాం రండి. Pakka wooden toys, an eternal heritage of Andhra Pradesh. A 400-year-old craft tradition celebrated for its eco-friendly, smooth, vibrant and toxin-free toys. Bommalu, bommalu, Etikoppaka bommalu, 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 Andhra Pradesh bommalu. ఏం చేస్తున్నారండి ఇప్పుడు ఇక్కడ? ఓకే, డబ్బులు చేస్తున్నారు. ఎన్నాళ్ళు అనుభవం వీళ్ళు? ఎన్నాళ్ళు అనుభవం మీకు? ఎన్ని సంవత్సరాలు అనుభవం ఉందండి? ఓకే ఓకే.
ఇప్పుడు ఇక్కడ పనిచేసే సొసైటీలో పనిచేసే కార్మికులంతా వీళ్ళంతా మహిళలండి. ఈ యొక్క చుట్టుపక్కల మన్యం గ్రామాల నుంచి వీళ్ళు ఇక్కడ కార్మికులుగా పనిచేయడానికి వస్తున్నారు ఈ సొసైటీకి. ఈ బొమ్మల తయారీలో వీళ్ళు బాగా ఆరితేరి ఉన్నారన్నమాట. చాలా మందికి ఈ యొక్క మన్యంలో ఉన్న మహిళలందరికీ ఇక్కడ సొసైటీ వారే వీళ్ళందరికీ జీవనోపాధి కల్పిస్తున్నారండి ఈ బొమ్మల తయారీ ద్వారా. సో ప్రతి ఒక్కళ్ళు ప్లాస్టిక్ బొమ్మలు అనేది వాడటం మానేసి కంపల్సరీగా మన యొక్క హస్తకళల్ని అలాగే మన చేతి వృత్తుల్ని ప్రోత్సహించాలని అందరిని కోరుతున్నానండి. ఈ బొమ్మలన్నీ మనం కొంటేనే మన సంస్కృతిని మన సాంప్రదాయాలను పరిరక్షించుకోవటం అవుతుంది. అలాగే పర్యావరణ రహితమైన ఈ బొమ్మల్ని వాడటం వల్ల మనుషులకి కానీ ప్రకృతి కానీ ఎటువంటి హాని అనేది జరగదండి. సో దయచేసి ఈ యొక్క బొమ్మల్ని మనం కొని మన రాష్ట్ర అభివృద్ధిలో తోడ్పడదామని చెప్పి నేను కోరుతున్నానండి. తప్పనిసరిగా ఈ యొక్క ఏటిపాక గ్రామాన్ని వైజాగ్ వెళ్ళేవారు ఎవరైనా సరేనండి, ఇక్కడ మన నక్కపల్లి అనే అడ్డ రోడ్డు వస్తుందండి. ఆ అడ్డ రోడ్డు నుంచి వచ్చినట్టయితే కనుక ఈ యొక్క ప్రాంతాన్ని చేరుకొచ్చండి. నాకు 12 కిలోమీటర్లు ఉంటుంది. దానికి ఎదురు ఇంకోటి చిన్న ధర్మాగ్రహారం అని ఉంటుందండి. అక్కడి నుంచి అయితే 6 కిలోమీటర్లే. కాకపోతే ఆటో అయితే ఉండదు మనకి. నేను ఆటో పట్టుకుని వచ్చానండి. లక్క ఉంటుంది. లక్కతో ఈ ఎన్ని కలర్లు చేస్తారండి? మనం చూస్తున్నది ఈ లక్కలే అండి. ఈ లక్క బిళ్ళల్ని కలర్ల కోసం వాడతారండి. ఈ కలర్. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? నాగరాజు. నాగరాజు గారు చెప్పండి. ఏటి కొప్పాక బొమ్మలు చాలా ప్రసిద్ధి అంటున్నారు. అసలు దీనికి వాడే యొక్క చెక్క కూడా చాలా ప్రత్యేకమైంది అంటున్నారు. అసలు దీని గురించి ఏంటి చెప్పరా సార్? నేను చెప్తాను సార్. సార్ ఇది నేను అంటే 200 సంవత్సరాల చరిత్ర ఉందండి ఈ కర్రకి. ఈ కర్రకి 200 అంటే మా నేటివ్ ప్లేస్ అంటే ఏటికొప్పాక. మాది అమ్మాజీపేట స్ట్రీట్ అండి. కాకపోతే నేను పుట్టి పెరిగిన తర్వాత ఏంటంటే అప్పటికి బాగా తక్కువగా చేసేవారు. ఇందు మీద 300 కుటుంబాలేమో యాజరీజ్ గా బతుకుతాయండి ఇప్పటికి కూడాను. ఆ తర్వాత ఇంకా ఇంప్లిమెంటేషన్ అయ్యేటంటే చుట్టుపక్కల గ్రామాల కల్లా విస్తరించిపోయిందండి. ఎక్కడ పడితే అక్కడేమో 10 మంది 15 మంది 20 మంది 30 మంది అలాగా ఈ పనే ఈ ఊరంతా కూడా ఈ ఊరిగా కూడా పక్కన గ్రామాలు కూడా విస్తరించేయండి. ఆటోమేటిక్ గా ఒక 10 ఫ్యామిలీలు 15 ఫ్యామిలీలు అలా చేసుకుంటూ ఉంటారండి. ఓకే. ఈ కర్ర అయితే ఫారెస్ట్ నుంచి వస్తుందండి. ఫారెస్ట్ నుంచి ఇదో ఈ కర్ర ఉందంటే మనకి కాస్ట్ ఎంత పడుతుందంటే 20 రూపాయలండి. 20 రూపాయలు. ఈ కర్ర ఏమో 100 అండి. 100 లావు ఉంటే కన్నా 100 అండి. ఇది అయితే ఇగో మినిమం 50 రూపాయలండి. 50 రూపాయలు. ఇగండి మొత్తం 3 రకాల బీట్లు ఉంటాయండి. దాని మీద ఏంటంటే చుట్టుపక్కల 150 కిలోమీటర్ల దూరం వెళ్ళి ఫారెస్ట్ కి వెళ్ళి దొంగచాటును తీసుకొస్తారండి కర్ర.
డైరెక్ట్ గా తీసుకురావడం కుదరదండి. ఆ, మన దొంగ అంటే నా చిన్నప్పటి నుంచి అదే విధానం తెస్తున్నారు, ఇప్పుడు కూడా అదే విధంగా తెస్తున్నారు. మరి గవర్నమెంట్ మరి ఎలా యాక్సెప్ట్ చేస్తుందండి? యాక్సెప్ట్ చేస్తున్నట్టుంటే పార్సల్ గిట్లు మామూలు కట్టేసుకుంటారండి. ఇక్కడికి వచ్చి ఏంటంటే బెదిరిస్తారండి. బెదిరిస్తే వాళ్ళు ఏంటంటే మధ్యలో ఈ బళ్ళు మీద తెచ్చుకోవాలి ఏంటంటే దొరికిస్తే 100 చేతులు పెట్టేసి తెచ్చుకోవడండి. అదేనండి. ఫారెస్ట్ ఇప్పుడు ఏంటంటే చెట్లు నరకడానికి అంటే గవర్నమెంట్ ఒప్పుకోదు కదండి. అదేనండి. దాని గురించి ఏంటంటే ఈ కర్ర మీద ఈ కుటుంబాలు బతుకుతున్నాయి కాబట్టి తప్పనిసరి చూసి చూడట్టుగా వదిలేస్తారండి. అది ఓకే. మరి ఇది ఇంత లీగలైజ్డ్ గా మరి సొసైటీ ఉంది, మరి బొమ్మలు ఎలా అమ్ముతున్నారు, ఏం చెక్క వాడుతున్నారు గవర్నమెంట్ ఏ రోజు అడగలేక. మరి ఈ సంవత్సరం మరి ఈ 2025 గణతంత్ర దినోత్సవంలో మన లక్క బొమ్మలు అనేవి ఢిల్లీ వరకు వెళ్ళాయండి. మరి ఢిల్లీలో ఇవన్నీ మరి అక్కడ చూసినప్పుడు అసలు ఏంటి మరి ఎవరు ఏం అడగలేదా? అంటే గవర్నమెంట్ సహకరిస్తుంది మీకు? గవర్నమెంట్ సహకరిస్తుంది. కాకపోతే ఏంటంటే మాకు ఇప్పుడు ఇక్కడ దీన్ని మెయింటైన్ చేసిన గురువు గారు కూడా అవార్డు తీసుకున్నారు. ఎవరు అబ్దుల్ కలాం గారి దగ్గర ఏమో అవార్డు తీసుకున్నారు. మీ గురువు గారి పేరండి? సినియాచారి గారు. అక్కడేమో మనకు ఇది ఉంటదండి, ఫ్రేమ్ కట్టి ఫోటో కూడా ఉంటది. ఓకే. అంటే గుడ్డు కోడిగుడ్డు ఏంటంటే 5 గుడ్లు 6 గుడ్లు మామూలు తయారు చేసి చేస్తే దానికి అవార్డు ఇచ్చారు. అలాగే ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఏంటంటే రికమెండేషన్ కొంతమంది తెచ్చుకుంటున్నారు. అలా చాలా అవార్డు. ఏం కర్ర అండి ఇది? అంకుడు కర్ర అండి. అంకుడు కర్ర. అంకుడు చెట్టు నుంచి ఎంత ఆరిపోతే కర్ర ఎంత ఆరితే అంత కర్ర ఏంటంటే లైఫ్ ఉంటదండి. నీకు ఏంటంటే పచ్చిగా ఉంటే బద్దలేస్తుంది తప్ప బూజు పడేస్తుంది. పచ్చిగా ఉంటే చాలా జిగురుగా ఉంది. బయట చెట్టు మీద చూసాను కదండి, పచ్చి పాలు కదా. కర్ర అనేది ఇప్పుడు జిగటగా ఉంది. ఇట్లాగా పాలతో ఉంటది కాబట్టి పచ్చిగా నీరు ఏదో ఉంటది కాబట్టి ఆ విధంగా ఉంటది సార్. ఆ విధంగా ఉంటుంది. సో మాత్రం లైఫ్ అండి. అయితే దాన్ని తీసుకొచ్చి ఆ ఎన్ని రోజులు ఆరబెడతారండి ఇట్లాగా? ఈ కర్ర అయితే 2 నెలలు ఆరాలండి. 2 నెలలు. అది ఆ సైజ్ అయితే 4 నెలలు అండి. ఆ లావు కర్ర, బాగా లావు కర్ర తీసుకొద్దాం. అది అది అదే 4 నెలలండి. ఇంకా చూడక ఇదైతే 4 నెలలు దాకా పెట్టుకోవాలి. ఇదైతే నెల 15 రోజులు 2 నెలలు పడుతుందండి. దీనికైతే వారం అండి. అది కర్ర సైజుని పెట్టండి. ఆ పాలన్నీ ఆరిన తర్వాత మాత్రమే మనం యూజ్ చేస్తామండి. పెయింటింగ్ అసలు మనం వేసిన లక్క. ఎందుకు ఈ కర్రనే ఎందుకు ఎంచుకున్నారు లక్క బొమ్మల తయారీలో? అది క్వాలిటీ బాగుంటుందండి. క్వాలిటీ బాగుంటుంది. బొమ్మ కూడా ఏంటంటే ఫినిషింగ్ అది బాగుంటుంది. లాంగ్ లైఫ్ వస్తుంది. లాంగ్ లైఫ్. మిగతా కర్ర ఇది కూడా లాంగ్ లైఫ్ ఉంటదండి, టెంపరీ అలా ఉంటది తప్ప ఏదో సీల్స్ అవుతున్న కొద్ది ఏంటంటే మనం ఏ కర్రతో పడితే ఆ కర్రతో యూజ్ చేసి వచ్చండి. కాకపోతే క్వాలిటీ పోద్ది కదా. ఇప్పుడు మొట్టమొదటి తెలిసిన వచ్చిన దగ్గర నుంచి ఇదే విధంగా అంకుడి కర్రతోటే పడతారు తప్ప 2 కర్రతో పట్టరండి ఏటుకొప్పాకలో. అయితే కొన్ని ఉన్నాయండి. ఇప్పుడు చిడతలు ఉన్నాయండి. ఆ చిడతలు ఏంటంటే అల్లికర్ర ఉందండి. ఆ అల్లికర్రతో ఏమో వాడతారండి. అదేంటంటే డూప్లికేట్ అనమాట. కర్ర ఏమో ఎంత చూసారో స్తంభంలాగా ఇట్లా సాఫ్ గానే పోతే తప్ప పలవలు అవి ఉండవండి. దీనికేమో ఏకంగా పలవలు వచ్చేస్తుంటాయండి. దాని షాప్ చెక్కుకొని మనం ఏమో లైన్ లో పెట్టుకోవాలి. కానీ దాని కాస్ట్ వేరే, దీని కాస్ట్ వేరే అండి. దీని కాస్ట్ వేరే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మాకు మా ప్రేక్షకులకి ఎన్నో వివరాలు ఈ యొక్క అంకుడికి చెట్టు గురించి, ఈ యొక్క అంకుడు చెక్క గురించి చాలా వివరాలు తెలిపినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్స్ సార్. దిమ్మిలి సత్యబాబు అని చెప్పేసి శనిబాబు గారు, దిమ్మిలి శనిబాబు గారు అంటే ఈ ఊర్లో శాస్త్రం చెప్తున్నారండి. విషయం పరికాను. అది ఈ ప్రాంతంలో దిమ్మిలి శనిబాబు గారు చాలా ప్రసిద్ధి. చాలా మంది అలనాటి 50లు వీళ్ళ తాతల కాలం నాటి నుంచి ఈ ప్రాంతంలో ఈ లక్క బొమ్మల తయారీలో చాలా సిద్ధహస్తులైన పనివారిగా ఈ ఊర్లో మెలుగుతున్నారండి. ఈ రోజున ఈ మహానుభావుని మనం కలుస్తాకు వచ్చాం. ఈయన నాగేశ్వరరావు గారిని, ఎన్టీఆర్ గారిని, అలా చంద్రబాబు గారిని ముందర కలిశారు. అలాగే ఈ తెలుగుదేశానికి ఏదైతే లోగో ఉందో ఇప్పుడు మనం చూస్తున్న తెలుగుదేశం, మన తెలుగుదేశం నేను ఆల్రెడీ ఇదే పార్టీకి సంబంధించిన కాబట్టి ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఏదైతే సింబల్ ఉందో ఆ లోగో అంటారు. ఆ లోగోకి సంబంధించి చెక్కతో తయారు చేసి గండిపేట పంపించింది ఈయనండి. సో ఈ రోజు కలుస్తాను సార్. నమస్తే సార్. నమస్తే సార్. మీలాంటి గొప్ప వారిని కలిసిన చాలా సంతోషం ఉంది సార్. డైరెక్టర్ అన్నమాట, దీనికి ఏమీ డౌట్ లేదు. చెప్పండి సార్, అసలు మీ యొక్క ప్రస్థానం ఈ యొక్క ప్రాంతంలో ఈ యొక్క లక్క బొమ్మల తయారీలు ఎలా మొదలైంది సార్? మా తాతలు 5గురు, అక్కడి నుంచి నేను 8వ సంవత్సరం కాడి నుంచి ఈ పని నేను 1వ తరగతి చదివి 2వ తరగతిలోకి వచ్చి మానేసామంటే ఇంక ఈ పనిలో మా నాన్నగారి దగ్గర మా తాతల దగ్గర నుంచి కూడా ఈ పని వచ్చింది. ఈ పని వచ్చిన తర్వాత సరే నేను సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం డిజైనర్ గా హైదరాబాద్ వెళ్ళాను. 3 నెలలు చేసి వచ్చాను డిజైనర్. సెంట్రల్ గవర్నమెంట్
వదులుకొని వచ్చారా? నేను చిన్న అందుకని నేను చూసారా అండి ఈ ప్రాంతంలో ఈ యొక్క లక్క బొమ్మల తయారీని ఏమాత్రం పోకుండా కాపాడిన వ్యక్తి చాలా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేవని కూడా వదులుకున్న మహానుభావుడు అనమాట ఈయన. చెప్పండి సార్. అందుకని అంత ధైర్యంగా చెప్తున్నాను, ఆ. డౌట్ ఏమీ లేదు. ఆ తర్వాత అది ఏముందంటే అలాగే చేస్తున్నాను, ఈ ఫలానా మా అబ్బాయిని పెట్టి ఇద్దరం కలిసి పని చేసుకుంటున్నాం అన్నమాట. ఆహా. నాటికి ఆ. ఒక దగ్గరికి వెళ్ళి పని ఈ నేచురల్ కలర్స్. నాచురల్ కలర్స్ అంటే అడుగుతున్నా సార్, నాచురల్ కలర్స్ అంటే దేని నుంచి తయారు చేస్తారు సార్? భిక్ష, ఆ, కరక్కాయ, ఆ, పసుపు, ఆ, ఇండిగో. ఆ. బెంగళూరు నుంచి తెప్పిస్తాం ఇండిగో. ఇది ఇండిగో అండి. ఇండిగో. ఆహా. ఇది కాయ అండి లేదా పౌడర్ అండి? పౌడరే. పౌడరే. ఇదివరకు రాయిగా వచ్చేదని చెప్తారు కదా, అది సాకల నీళ్ళ మందు. చాకలి నీళ్ళు పొందా? ఇది ఇండిగో ఒరిజినల్. ఓకే, అంటే ఇది నీలిమంది నీలిమంది పౌడర్ ప్యాంట్ రంగు వచ్చేస్తుంది అనమాట. లెక్కలు ఎత్తాను మీ ప్యాంట్ రంగు. నా ప్యాంట్ రంగు వచ్చేస్తుంది. ఇండిగో. ఇండిగో. ఇండిగో దాన్ని ఏముందంటే చల్లదనంలో కలపాలన్నమాట. దాన్ని చల్లదనంలో కలపాలి. ఆ వేటు దాన్ని జరుగుతుంది. అది రెడ్ కలర్ రావాలంటే అండి రేటుకి భిక్ష సీడ్స్ ఉంటుంది చూడ బాబాయి, ఎర్రపెక్కలి సీడ్స్ భిక్ష రెడ్ వస్తుందన్నమాట. ఇవి ఏంటంటారు? ఈ బెండకాయ కింద సీడ్స్ అనమాట. ఎక్స్పోర్ట్ అవుతుంది. ఫారెన్ ఎక్స్పోర్ట్. ఎక్కడ ఉంటాయి? ఏజెన్సీ. ఏజెన్సీ. ఎంత థిక్ ఉంటాయండి? రెడ్. థిక్ రెడ్ ఎంత ఉంటాయండి? కేజీ 220, 240 ఇలాగనమాట. కేజీ 240 అలా ఉంటాయి. ఇది చూడండి, ఇది దీని ఏం గింజలు అంటారండి? బొమ్మ రెడ్. భిక్ష. డిక్సా. ఈ డిక్సా రెడ్ అనేది వస్తుందండి. ఈ డిక్సా రెడ్ అనేది ఫారెన్ నుంచి తెప్పించుకుంటారంట. ఏ కంట్రీ ఐడియా ఉందా సార్? ఇక్కడ నర్సీపట్నం ఏజెన్సీ. కిలో ఎంత ఉందండి? 250 నుంచి. సో ఇటువంటి న్యాచురల్ కలర్స్ ద్వారా ఈ యొక్క ప్రాంతంలో ఈ లక్క బొమ్మలకి మామూలుగా మనం రోజువారీ చూసే ఏషియన్ పెయింట్స్ ఏవి వేయట్లేదండి. సో ఆ ఏషియన్ పెయింట్ చేయకుండా కేవలం ఈ పర్యావరణ రహిత బొమ్మలు అని చెప్పడానికి చాలా ముఖ్యంగా మనటువంటి గింజల్ని ఉపయోగించి కలర్స్ తయారు చేస్తారు. అలాగే ఇండిగో, ప్రత్యేకించి బెంగళూరు నుంచి ఇండిగో పౌడర్ తెప్పించుకుని ఈ బ్లూ కలర్, ఈ రెండుకేమో ఈ గింజలు ఏంటన్నారు? భిక్ష అనే గింజల్ని ఈ ఎర్ర కలర్ థిక్ రెడ్ చూపించండి. ఇదిగోండి, ఈ గింజలను వాడితే ఇటువంటి థిక్ రెడ్ అనేది వస్తుందండి. ఈ థిక్ రెడ్ రావడం అంటే ఈ గింజలు కలిపేసి చేస్తారండి. దీన్ని ఉడకబెడతాం అనమాట. పెక్కలు నానబెట్టి ఉడకబెడతాం. అది భయం చేత కుంపడి పెట్టి బాయిల్ చేస్తాం అనమాట. దగ్గరికి తేలిలా కూడుకుంటుంది. అది ఫ్రిడ్జ్ లో ఒక రోజు పెడతాం. 2 రోజులు తీసి ఈ లక్కలు వేసి కలుపుతాం అనమాట. లక్కకి ఇప్పుడు ఎలా కలుపుతారు? అంటుకుపోద్దా? అంటే జీడి పద టైప్ లో చేస్తారా? జీడిది కలర్ చేసేది. ఓకే ఓకే. చాలా ఆయన ఇది అంచేతనే నేను అనుబద్ధగా లెవెల్ బాగా ఆడరు. నాకంతా నుంచి సీనియర్ ఎవరు లేరు. అదేలేండి. నేను పెద్ద పెద్ద కొంచాలు ఉన్నాయి కదా, కొలుసుకుంటారు చూసా. అదేలేండి. అలాంటి కొంచాలు కూడా ఎన్నో కోసాను. ఓకే. కంజరీ దొక్కలు పెద్ద పనులు చేసేసాను నేను. ఇంకేముందంటే ఇంక వయసు 64 సంవత్సరాలు వచ్చేసాయి. అదేలేండి. ఏదో ప్రభుత్వం ద్వారా ఏదైనా ప్రధానమంత్రి, అప్పుడు నాబిడెక్ ప్రధానమంత్రి గారు వచ్చారు, జ్ఞాపకం ఉందా? అదేలేండి. నాబిడెక్ ప్రధానమంత్రి గారు వచ్చారు. ఆయన ఫోటో వేసి పెద్ద బాక్స్ పెట్టారు అన్నమాట. చంద్రబాబు నాయుడు ముందు, చంద్రబాబు నాయుడు గారి ముందు ఆయన ప్రధానమంత్రి. ఈ బాక్స్ బల మీద పెట్టిన బాక్స్ ఎన్ని చూడలేదు. ఆ బాక్స్ దగ్గరికి వచ్చి ఇలా చేతితో తీసి ఫోటో ఎలాగుందంటే ఆయన ఫోటో నలుపు సట్ట అనమాట పన్నీళ్ళు దాని మీద సాయం చేశారు. ఓకే. దాన్ని కూడా వీళ్ళు రిటర్న్ చేశారు. అదేలేండి, దాన్ని కూడా రిటర్న్ చేశారు. అంటే ఎంత ప్రభుత్వానికి ఒరిజినల్ గా ఎటువంటి పని అనే సంగతి తెలియదు. అదేలేండి. అసలు ఈ ప్రాంతంలో ఈ పని అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది సార్? 100 సంవత్సరాల నుంచి. 100 సంవత్సరాలు. ఈ ప్రాంతంలో దీని కొంతమంది పేర్లు చెప్తున్నారు, వాళ్ళ నుంచే వచ్చింది అంటున్నారు. ఎలాగా చెప్పండి. ఆ పేరు ఎవరు? రాజు గారు ఎవరు ఉన్నారండి? పొరపాటు. అయినా నేను కలిసి 36 సంవత్సరాలు పని. అసలు పేరు ఏంటండి అండి? సివి రాజు గారు. ఓకే ఓకే. ఎందుకు ఎత్తలేదంటే ఇంకెందుకు అనవసరమైన మాట. నేను కలిసి 36 సంవత్సరాలు పనిచేశారు. నేషనల్ అవార్డు కూడా మిస్ అయింది. నేను ఎందుకని చెప్పలేదు కదా. అదేలేండి అదేలేండి. నేను కళాకారుని. అదేలేండి. నేను ఎక్కడికి వెళ్ళే ధైర్యం నాకు. అదేలేండి. అవునంటారు కదా. అసలు మీ ప్రాంతంలో ఈ యొక్క ఈ కర్ర ఏదైతే వస్తుందో, అంకుడు కర్ర, ఈ అంకుడు కర్ర అసలు ఏంటి? దాని లీగల్ కాదంటున్నారు కొంతమంది ఏమో లీగల్ గా మేము తీసుకొస్తున్నారు అంటున్నారు. ఏంటి అసలు లీగల్ ఏంటండి? ఇప్పుడు రైతు వారి మండలాలు ఉన్నాయి కదండి, 5-6 మండలాలు ఉన్నాయి కదా. అదేలేండి. రైతులు అక్కడక్కడ మొక్కలు
మొక్కలు వారిని పెంచుతుంటారు. ఆ, వీళ్ళు ఏం చేస్తారంటే కూలి పని గురించి వెళ్ళి మొక్కలు ఆ. మొక్క ఏది పని కొత్తారో అది కొట్టుకొని తెచ్చుకొని మొక్క అమ్ముకుంటారు. ఓహో, డైరెక్టర్ పారిశుద్ధ డిపార్ట్మెంట్ ఎవరు అదేలేండి. మరి మీకు చెప్పడం కూడా పొరపాటు అనమాట. అదేలేండి, అదేలేండి. వాళ్ళకి కూడా కోపం వచ్చి పరిస్థితి చేస్తున్నారు. అదే, అదే. పొరపాటు. ఆ. ఈ 4 మండలాలు జనరల్ గా నా మండలాల్లో రైతులే వేసి పెంచుతున్నారు ఈ అంకురకర్రని. ఆ మొక్కలు ఈ తెచ్చుకుని అంకురకర్ర ఎక్కడైనా పెరుగుద్దండి? ఓన్లీ ఎక్కడైనా పెరిగేస్తారు. తోటకూరలో పెరిగేస్తారు. తోటకూరలో పెరిగేస్తుంది. ఈ విత్తనాలు మరి ఇన్ని ఏజెన్సీ ఈ అంకురకర్ర విత్తనాలండి విత్తనం ఉండదు దానికి, ఆ. పూతుకుల్లాగా ఉంటది అనమాట. ఇలా కాయల్లాగా వస్తాయి, నల్లగాను జాయింట్ గాను. అవి ఇడిపోయి పోతే ఇంకా అదే విత్తనం ఎగిరిపోయి వెళ్ళిపోద్దండి. పూతుకులా ఉంటది, విత్తనం ఉండదు. ఓకే, అది ఎక్కడైనా పడిపోతే అదే మొక్క మలిచిపోతుంది. మొక్క మలిచిపోద్ది. ఓకే, ఇంటర్వ్యూ ఎవరు చేశారు? ఎవరు చెప్పారు? నేను యాక్చువల్ గా ఏంటంటే ఈ ప్రాంతంకి ఇప్పుడు తయారీ విధానంలో వెళ్ళినప్పుడు అక్కడ చెప్తున్నారు అన్నమాట, కొంత లీగల్ కాదండి, ఇలా కొట్టుకుని తీసుకొస్తా ఉంటారు కొంతమంది అని చెప్పి చెప్తున్నారు. 20 కర్రలు 80 కర్రలు అయితేనే కొంటామని చెప్తున్నారు. ఎంత కర్రలు తెచ్చుకున్నా యాదవ రాజులు ఉన్నారు కదా గలలో, మేకలకి వెళ్ళి 4 కర్రలు ఇలాంటి ఈ సైజ్ కర్రలు తెచ్చుకుంటారు. ఇలాంటి కర్రలు ఆ కర్ర ఎంత ఉంటుంది, ఆ లెక్క డబ్బులు ఇచ్చారు. అంతేగాని లీగల్ అన్నది ఏది లేదు. చూసేది అందుకని నేను ఖండిస్తాను అలాంటి వాటిని పొరపాటు. అదేలేండి, అదేలేండి. ఇప్పుడు తెలియని కుర్రోళ్ళు ఉన్నారు కదా, 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు అది అర్థమైతే ఏదో చెప్పేస్తున్నారు. అదేలేండి. ఇప్పుడు అది ఇచ్చారు అనుకోండి, ఏడు తెలిసిన ఇచ్చారు, అన్ని బొమ్మలు అట్టుకెళ్ళి పేర్చారు. అది ఎంతకంటే కాదు. అవునండి. ఇప్పుడు నేను నిన్న పడతాను, నేను లేటెస్ట్ పని చేస్తాను, నా ముందు పని చేయమనండి. అంతేకండి. ఎందుకనే కలేజీగా చెప్తున్నాను. అదేలేండి సార్. నా తాలూకు విద్య అన్నది సెంట్రల్ గవర్నమెంట్ కి తెలియదు, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కి తెలియదు. సో మీరేం కోరుకుంటున్నారు గవర్నమెంట్ నుంచి? మీ యొక్క సమస్యలు గవర్నమెంట్ పట్టించుకుని ఇప్పుడు ఆల్రెడీ గవర్నమెంట్ రిపబ్లిక్ డే కి పంపించిందంటే మీ అందరూ ఇక లైమ్ లైట్ లో రావటం మొదలెడతారు. అవును, అదే ప్రధానమంత్రి గారు మరి ఏదైనా చెయ్యాలా? ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారిని తెలిసి నాకు ఆయనకి పెడతారు. అదేలేండి. చంద్రబాబు నాయుడు సెక్రటరీ ఇదేటో నువ్వు నాగేశ్వరరావు వాళ్ళు ఫస్ట్ ఇట్టుకుని పెట్టండి. అలా కదంటే ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీ రామారావు నాగేశ్వరరావు అని. మీ నాగేశ్వర ఫ్యాన్ అండి? నాగేశ్వరరావు ఫ్యాన్. నాగేశ్వర ఫ్యాన్ అండి. 2 కళ్ళు. వీళ్ళు ఎవరైనా సీఎం అవుతారు, అందులో ఏమి డౌట్ లేదు. చెప్పాను కాకినాడ వ్యాపన చంద్రబాబు నాయుడు సెక్రటరీ. ఐస్ ఫ్యాక్టరీలు అవి ఉన్నాయి అనమాట, తెలుసు. ఎన్టీ రామారావు గారు ఫోన్ చేశారు, అమెరికా వెళ్ళడానికి జ్ఞాపకం ఉందా? అమెరికా వెళ్ళారు కానీ మధ్యలో అన్నవారు వచ్చి దేవస్థానం షుగర్ ఫ్యాక్టరీ ఎండి గారు ఫోన్ చేశారు. అర్థమైందండి. ఫోన్ చేశారంటే మాకు కబురెట్టారు, మేము వెంటనే వెళ్ళాం షుగర్ ఫ్యాక్టరీ. ఎన్టీ రామారావు గారు అన్నవారు వచ్చారు, అమెరికా వెళ్తారట, బాక్సులు తయారు చేయాలి అన్నారు. అలాగే. ఇది చెప్పండి, ఈ బొమ్మ ఎంత ఉండదండి? సపోజ్ కృష్ణుడి బొమ్మ 500 ఉంటుంది. 10 రూపాయలు నీ బొమ్మలు కూడా ఉన్నాయి అన్నారు. కిచెన్స్ అయ్యి బొంగరం. ఈ బొంగరం 10 రూపాయలు. ఈ బొంగరం వచ్చి 10 రూపాయలు అండి. చిన్నప్పుడు బొంగరాలు అడిగిన ఇంకా ఇక్కడ తయారు చేస్తున్నారు, ఇంకా గ్రేట్ అండి. దీన్ని ఏమందంటే మీరు డెవలప్మెంట్ చేయాలి, అది నాకేం లేదు. ప్రభుత్వం ఇప్పుడు ప్లాస్టిక్ బొమ్మలు అనేవి సజెస్ట్ చేయకుండా గవర్నమెంట్ ఏదన్నా చేసేట్టే కోరుకుంటున్నారా? ఎందుకంటే పిల్లలు ప్లాస్టిక్ బొమ్మలు నోట్లో పెట్టుకోవడం వల్ల రకరకాల వ్యాధులు వస్తాయి, తెలియదండి. ఇటువంటి అయితే కొంతమంది చెప్పడం ఏంటంటే ఈ బొమ్మలు అనేవి చాలా కాస్ట్ ఎక్కువ ఉంటున్నాయండి, కొంచెం తగ్గించేస్తే అందరం కొనుక్కుంటే అవకాశం ఉంది అంటున్నారు. దగ్గర 350 మంది దగ్గర తెచ్చి పని చేస్తుంటారు, ఎవరిని మనం కంట్రోల్ చేయగలం. అదేలేండి. నేను కోఆపరేటివ్ ప్రెసిడెంట్ 15 సంవత్సరాలు చేశాను ఈ ప్రాంతంలో. ఇక్కడ సొసైటీలో ఏ సంవత్సరం చేస్తారు సార్? 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు 20 సంవత్సరాలు అయిపోయింది. అంటే మొలటిషన్ మీరు అలా కాదు, నా ముందు ఎందుకనే చెప్పరు. ఏముందని ప్రభుత్వం ఇంకా నాకు వయసు అయిపోతుంది కాబట్టి ఏదైనా మొన్నదే అవార్డు ఏదైనా ఇస్తారేమని ఆశించాను నేను. అదేలేండి. మరి మొన్న జగన్ గారు ప్రకటించారు కదా. ఇది ఎంత ఉంటదండి? అదే 120 రూపాయలు. ఇది దీని ఏంటంటారండి? ఇది కొప్పనిపాడు అండి. కొప్పనిపల్లి ఇలాగా కొప్పనిపల్లి తగులుతుంది. ఓకే ఓకే ఓకే. సో ఇది ఇలా తీసుకుని అలాగే అంతేగాని అంతకంటే ఏం కాదు. గుర్తించాలని నేను ప్రభుత్వాలు కోరుకుంటున్నాను అంతే. అదేలే సార్, ఉన్నాను. కనీసం వచ్చి
ఇంతమంది కళాకారులు ఉన్నారు, సీనియర్ ఎవరు దీన్ని మంచి చెడ్డ అడిగిన పాపానికి ఎవరు పోలేదు. అదిలేండి. ఏదో తావుట్ వచ్చిన కుర్రోడు 4 రోజులు నేర్చుకోగా ఇంటర్వ్యూ ఇచ్చేస్తే వెళ్ళి రాసేస్తారు. అంతేగాని ఏంటిది అదేలేండి. అలా మిడిమిడి జ్ఞానంతో వెళ్ళకూడదండి. వెళ్ళకూడదు. మరి ఒరిజినాలిటీ డాక్యుమెంట్ నా దగ్గర ఉంది, ఏం చెప్పగలరు? నిజమైన పని వాళ్ళు లైమ్ లైట్ రామారావు గారికి వెళ్ళిపోతున్నారు. నిజమైన మీలాంటి పనాళ్ళు గడ్డిపేట నేను సింబల్ తెలుగుదేశం సొంతంగా తయారు చేసి పంపించాను. ఆయన ఈపీ పెట్టాను నేను. ఈపీ పెడితే 1500 రూపాయలు నాకు సంతకం పెట్టి పంపించారు. ఏదంటది. అందుకని నాకు మనసు ఇరిగిపోయింది. జగన్ కూడా హైదరాబాద్ బుద్ధులమలవరావు రిలీజ్ ఇంక వచ్చేసాను, చూసి వచ్చేసాను. నువ్వు అక్కడే కొడుకు, నాకు కొడుకున్నాడు కానీ ఇప్పుడు కుర్రోడు వైట్ బట్టలు వేసుకుని అక్కడే దీన్ని ఎక్కడ చదివించాలి, ఏం చేయాలా అన్న దాని మీద వచ్చేసాను. అదేలేండి. ఆయన ఏం చదువుకున్నారండి? ఐటీ చేసాడు. ఐటీ చేశారండి. ఇప్పుడు మీరు ఈ బొమ్మల డెవలప్మెంట్ అంటే ఏదన్నా ప్రత్యేకించి కాటేజ్ ఇండస్ట్రీ లాగా గవర్నమెంట్ కి ఏమన్నా చెప్పదలుచుకున్నారా? మీకేం కావాలి? ఇప్పుడు ఈ లక్క బొమ్మల లైమ్ లైట్ లాగా రావాలంటే ప్రభుత్వం ఏ విధంగా సహకారం చేస్తే, అప్పుడు మోడీ గారు కూడా దీన్ని అభివృద్ధి ఏదో చేస్తానని కూడా అన్నారు. దీనికి ఏదో కొంచెం డబ్బు కేటాయించానని అన్నారు. ఏమీ లేదు, అన్నదే కానీ ఏమీ లేదు. టూరిస్ట్ ఏదో చేస్తాను ఏదో అన్నారు అనుకో, అవ్వలేదు. ఎప్పుడు కూడా అవ్వదు. ఏదో మాట అంటారు పోతారు. అందుకంటే చేసేది ఏదో మన మాటలో ఏదో తేలిపోవడం, స్వార్థంగా మాట్లాడిన తర్వాత ఏదో తప్పుడు మాట వస్తే అది పట్టుకోవడానికి చూస్తారు కానీ అంతకంటే ఏం కూడా కాదు. అంతేలేండి. కానీ ఎన్నాళ్ళుగా ఈ ఊర్లో రాజుగారు అయితే పాపులర్ అయిపోయారు, కానీ ఆయనతో కలిసి చేసి మిమ్మల్ని ఎందుకు ఎవరు గుర్తించలేకపోతే నా ముందు మాట్లాడలేదు. 20 పనులు చేశాడు రబ్బర్. మీరు కనీసం మరి ఆ విషయాన్ని మీరెందుకు గడవ చెప్పలేపారు సార్? చెప్తాను, ఢిల్లీ నుంచి వచ్చారు, వస్తాను చెప్తాను నన్ను న్యూస్. అదేనండి. యాక్చువల్ గా పద్మశ్రీ అవార్డు మిస్ అయింది. అయితే ప్రధానమంత్రి రాష్ట్రపతి భవనంలో నేను పెట్టిన బాక్స్ ఉంటది, ఇంత ఎత్తు ఇంత దానికి వచ్చింది. నా పేరు చెప్తే ఎవరన్నా రేటు గొప్పలో కంప్లీట్ గా చెప్తారు కానీ చెప్పడం వాళ్ళు ఎవరు లేరు. ఇందులో డౌట్ అని అది లేదు. ఓ ఎక్కడికైనా చెప్తా ఉన్నారు. యాక్చువల్ గా చాలా వరకు ఏంటంటే ఏంటి ఎవరు ఏంటి ఎలాగ అన్నప్పుడు ఏంటంటే ఎక్కడి నుంచి వచ్చిందారు ఏంటి అసలు పని అయినా వేరు అని చెప్తేనే ప్రత్యేకించి మీ తాతయ్య, మా రెండో తాతయ్య కొబ్బరికాయ జారి చెట్టింది హైదరాబాద్ మ్యూజియం లో ఉంటారు. తాతయ్య సాలార్జంగ్ మ్యూజియం చిన్న బాక్స్ బిగించి అందులో ఉంటది. అంటే ఆ రోజుల్లో నవాబు గారు పంపించారండి. మరి అన్ని ఎద్దు చొక్కవే ఉంది. నవాబు గారు మీ మమ్మల్ని ఆడుకున్నారు. అబ్బో గ్రేట్ అండి. గుంటూరు ఏలూరు ఆయన ఏదో దాని పేరు, వాళ్ళతోటి కూడా సప్లై చేసేవారు గుంటూరు. అలాగండి. ఓకే సార్. అన్ని పడ్డా ఇన్ని కష్టాలు పడి మేము ఇప్పటికన్నా అసలైన కార్మికుడిని ఎవరైతే గుర్తించమని, ఎవరైతే దీనిలో అసలు నెంబర్ 1 పొజిషన్ లో ఉండాల్సిన వ్యక్తి తెర ముందు వేరే వాళ్ళు ఇచ్చారు. అది సో ఆ విషయం ఇప్పటికన్నా ప్రభుత్వాలు గుర్తించి మళ్ళా ఈయనకి కూడా పద్మశ్రీ కానీ పద్మభూషణ్ కానీ అవార్డు ఇచ్చి సత్కరిస్తే ఈ యొక్క ప్రాంతంలో ఈ తర్వాత తరానికి ఈయనొక ఇదవుతారండి. ఈయనొక దాని అంటారు ఈయనొక గుర్తింపు అనేది వస్తుందండి. సో ఈయన ద్వారా మళ్ళా ఈ ప్రాంతంలో మళ్ళా ఈయన్ని చూసి ఈయన ప్రతిభ కూడా బాగుంటదండి. సో ఈయన ప్రతిభను గుర్తించి దయచేసి పద్మశ్రీ పద్మభూషణ్ ఈయనకి కూడా మీ పేరంటే దిమిలి చంద్రబాబు కూడా ఇవ్వాలని చెప్పేసి మన ఛానల్ ద్వారా ఈ యొక్క గొప్ప వ్యక్తిని అసలు కార్మికుడిని ఈ రోజు మన కళాగారిగా చాలా సంతోషంగా సార్. ఇలాంటి వ్యక్తిని కలవడం చాలా సంతోషం. మీరు వచ్చారని కానీ చెప్తారు ఐడియా మీద ఆగమనండి. అదేలేండి. ఓకే సార్. ఇవాళ మాట్లాడాను, ఎప్పుడు వచ్చి మాట్లాడలేదు. ఇప్పుడు మీరు లైవ్ నోట్లోకి వస్తారు సార్. సంతోషం అనమాట. కార్డు ఇస్తాను. ఇప్పుడు వచ్చేసి మనం ఒక లక్క బొమ్మల షాప్ వచ్చామండి. ఈ లక్క బొమ్మల షాప్ పేరు పినాకిని లక్క బొమ్మల షాప్ అనమాట. ఈ పినాకిని లక్క బొమ్మల షాప్ లో ఇప్పుడు దాకా మనం తయారీ విధానం చూసాం. తయారీ తర్వాత ఇక్కడ రకరకాల బొమ్మలు అమ్ముతున్నారు. ఆ బొమ్మలు ఎలా తయారు చేస్తారు, ఏంటి, ఎలాంటి రకాలు అమ్ముతున్నారు, ఏ ప్రైజ్ లో ఉంటాయి. యాక్చువల్ గా మనం ఏంటంటే లక్క బొమ్మలు అంటే చాలా మంది అంటే పూర్వకాలంలో చెక్క బొమ్మలు, మామూలు దేవుడి బొమ్మలు అట్లాంటి, లేకపోతే చిన్న చిన్న జేజి బొమ్మలు అట్లాంటివి మనం చూసేవాళ్ళం. కానీ ఇక్కడ చెక్కతో బైకులు, ఏరోప్లేన్లు, షిప్ బొమ్మలు అట్లాంటి లైక్ బోటు బొమ్మలు అట్లాంటివి కూడా చేస్తున్నారండి. ఆ బోట్స్ అన్ని కూడా టాయ్ బొమ్మలను కూడా ఈరోజు చూద్దాం రండి.